నిలబడింది. వీళ్ళందరూ చెప్పింది అగ్ర కులాల్లోనే కాదు, మిగిలిన బీసీ కులాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. వీటన్నింటినీ అర్థం చేసుకుని రాజకీయ పరిస్థితి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అందుకని కులాల మీద కలిపి ఆలోచన విధానం. కేవలం సామాజిక న్యాయం అంటే అన్ని కులాల వారికి సీట్లు ఇవ్వడమే కాదు, అన్ని కులాల వారికి, అణగారిన వర్గాల వారికి ఏదైతే జాతీయ వనరుల ద్వారా అభివృద్ధి జరిగే దూరంగా ఉన్న కులాల అన్నిటి వారికి ఏం తీసుకెళ్తే ఆర్థిక భద్రత ఎలా కల్పించాలని అనేదే ముఖ్య ఉద్దేశం. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం. భారతదేశం విడిపోయినప్పుడు అఖండ భారతం పాకిస్తాన్గా, భారతదేశంగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించుకున్నప్పుడు భారతదేశానికి కూడా అదే అవకాశం ఉంది. ఇది హిందూ రాష్ట్రం, ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం అని చెప్పుకునే అవకాశం ఉన్నా కానీ మన మహానాయకుల విఘ్నత, దయచేసి అందరూ కూర్చోండి, మన జాతీయ నాయకుల విఘ్నత, మాది సెక్యులర్ రాజ్యం, మేము మతానికి స్థానం ఇవ్వం, అందరికీ సమాన అవకాశాలు ఇస్తాం అని చెప్పి మనది అందుకని సెక్యులర్ రాజ్యంగా మనం ఉన్నాం. అందుకని జనసేన పార్టీ అభివృద్ధిని మతాల ప్రస్తావన లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా చేయాలి. దానికి రకాలుగా విధి విధానాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే భాషల్ని గౌరవించే సాంప్రదాయం, మన భాషని, మన యాసని గౌరవించే సాంప్రదాయం కావాలి. అందుకని ఈ రోజున మనకు ముఖ్యంగా తెలంగాణకి మా తెలంగాణ యాసని, మా తెలంగాణ భాషని మీరు గౌరవించలేదు. అది చాలా బాధ కలిగించే విషయం. నేను ఎక్కువ మందికి చేయలేనేమో కానీ సినిమాలో ఉన్నప్పుడు నాకు చేతనైనంతలో నేను ఎప్పుడూ ఒక మాస్టర్జీని కానీ అనేక మంది తెలంగాణకు చెందిన దళిత కళాకారుల్ని కానీ అందరినీ మన సదర పండగ కానీ మన సంస్కృతిని కానీ నేను సినిమాల ద్వారా చెప్పడం జరిగింది. అందుకనే భాషల్ని గౌరవించి మన యాసల్ని గౌరవించే సాంప్రదాయం ఉండాలి అని చెప్పి జనసేన ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఒకటి. సంస్కృతుల్ని కాపాడే సమాజం మరొకటి.